Hey guys, welcome to Smart IPL Comedy Hour episode 10. Um, hope we start into the action topics. Nikhil, CSK సిఎస్కే versus వర్సెస్ MI. ఇంకా బిల్లులో మునిగి ఆ డిస్కషన్ లో ఉన్నాం మేము ఇక్కడ. వాళ్ళు ఎవరు ఆపలేరు. అసలు శార్దుల్ అన్న 1 రన్ ఓవర్, దేశ్ పాండే అన్న 2 రన్స్ ఓవర్ వేయడం ఏంటి అక్కడే మా గెలుపు అర్థమైపోయింది మాకు. ఎన్ని రన్స్ షార్దుల్ కొట్టించినా 2 కూడా runs over, దేశ్ పాండే 3 runs over. That 3 is the రన్స్ highlight of the అదే match. హైలైట్ ఆఫ్ 15, ద మ్యాచ్ 16th అది. over. ఇంకోటి 15, 16th హార్దిక్ over. అన్న 2 ఆఫ్ 3 2 of 3 కాదు దేవుడు bro. ఇచ్చిన ఎంత 1 of 6. 6 balls. 6 balls వాడు. అయ్యో వాడే గెలిపించాడు మనల్ని. అది కానీ పతిరానా చాలా బాగా వేసాడు. 4 wickets. ఫిజ్ గాడి క్యాచ్ అవసరం. ఇంకా మన తలా దర్శనం 20 ఆఫ్ 4 నెక్స్ట్ లెవెల్. అలా చెప్పినట్టే వేసాడు రే కుళ్ళురా రే మీరందరూ మ్యాచింగ్ ముందు డిసైడ్ అయ్యి వచ్చారు ఇద్దరు. ఇంకెందుకు రా చెప్పు. హార్దిక్ పాండే సిఎస్కే ఆడుతున్న ముంబై ఇండియన్స్ అని చెప్పు. ఇంకెందుకు రా సిఎస్కే డబ్బులు తీసుకుంటే ఆడుతున్నారు. ముంబై లాస్ట్ ఎప్పుడంటే రోహిత్ శర్మకి స్ట్రైక్ ఇవ్వట్లే వాళ్ళు. ఒక 10 balls 12 రోహిత్ శర్మకి స్ట్రైకే రాలే. ఈ హార్దిక్ పాండే 10 balls గాడు 22 balls 22 వరకు balls ఒక్క బాల్ కూడా రాలేవాడు. స్ట్రైక్ ఆ రాలేదు. 15th over నుంచి 22 balls వరకు ఒక్క బాల్ కూడా వానికి స్ట్రైక్ రాలేదు. అదే హార్దిక్ పాండే గాడు తిన్నాడు. మళ్ళీ వీడొచ్చి తిని 2 సిక్స్లు కొట్టాడు. టిమ్ డేవిడ్ కర్మ కూడా అవుట్ అయ్యాడు. అది కానీ గైక్వాడ్ చాలా బాగా ఇన్నింగ్స్. మ్యాచ్ మనకెందుకో రచిన్ రవీంద్ర సరిపోట్ అనిపిస్తుంది. వి వాంట్ కాన్వే బ్యాక్. అది అదమ్మా. బట్ ఈ రోజు అరే ఈజీ టార్గెట్ బౌలింగ్ బాగా వేసాడు. హార్దిక్ పాండే చూడు, ఇట్ వాజ్ డెఫినెట్లీ గెటబుల్ అంట. టార్గెట్ ఈజీగా కొట్టేద్దాం అనుకున్నా. ఈజీ టార్గెట్ రా. ఆన్ పార్ మనం మొన్న డిస్కషన్ లో మనం అనుకున్నాం కదా ఆల్రెడీ 200 మినిమం. 200 దాటకపోతే మ్యాచ్ కష్టం అవుతుంది. 200 దాటాలి. ఈవెన్ 210 కూడా ఈజీ కాదు. అది కథ కాదు. ఈవెన్ వాంకడేలో లాస్ట్ మ్యాచ్ కూడా వాళ్ళు ఆర్సీబీ మీద కూడా 18 ఓవర్స్ కొట్టేసారు. ఇంకా ముంబైకి జస్ట్ 2 games ఉన్నాయి. ఇంకో 2 games ఓడిపోతే అయిపోద్ది వాళ్ళ బతుకు. అయిపోయినట్టే. అవుట్ వాళ్ళు వాంకడేలో 2 ఓడిపోతే అవుట్. ఇంకా ఆల్రెడీ ఆర్సీబీ వెళ్ళిపోయింది అవుట్ ఆఫ్ ప్లే ఆఫ్స్. నెక్స్ట్ డీసీ, నెక్స్ట్ ఎంఐ. కాదు పంజాబ్ ఉంది ఇంకా మనకి. పంజాబ్ ఏదో గెలుస్తూ బాగానే ఆడుతున్నారు అట్లీస్ట్. అరే వాళ్ళ ఫినిషింగ్ కాదు రామ్స్ ఒపీనియన్ ఆన్ ముంబై హైలీ రిలయబుల్ ఓన్లీ ఆన్ బుమ్రా. వాడు హైలీ రిలయబుల్ అంటే ఆ గిరాల్ పోల్స్ గానీ ఎందుకు ఆడిపిస్తుందో తెలియదు. వాడు ప్రతి మ్యాచ్ లో 40-45 రన్లు ఇస్తున్నాడు. 6 కోట్లు ఇస్తున్నారు. వన్ బదులు ఇంకెవరికైనా ఛాన్స్ ఇస్తే అయిపోయేది. ఐ మీన్ ఏ బౌలర్ హూ కెన్ రెస్ట్రిక్ట్ రన్స్. ఇప్పుడు ఎట్లయినా బుమ్రా గాడు వికెట్ తీస్తలేడు. వాడు హీఈస్ ఓన్లీ రెస్ట్రిక్టింగ్ రన్స్. అయిపోయింది బుమ్రా గాడు దాంట్లో 6-7 రన్స్ కొట్టుకున్నా ఇంకా మిగతా వాళ్ళని ఉతికి పడేసి. యాక్చువల్లీ ముంబైకి ప్రతి సీజన్ వాళ్ళకు ఒక మెయిన్ స్పిన్నర్ ఉండేటోడు. అసలు ఈ సీజన్ స్పిన్నర్ తోనే ముంబైకి ఎప్పుడు స్పిన్నర్ లేరు కదా. ఎందుకు లేరు? జయంత్ యాదవ్ ఉన్నాడు, రాహుల్ బౌలింగ్ కూడా దూబే వచ్చాడు. మధ్వాల్ గాడికి కాజీ గాడికి ఇచ్చారు. ఇద్దరిని కొట్టారు. మరి అంతే రొమారియో చెప్పాడు 1 time అంటారా. లేదు బాగానే ఆడతాడు. బట్ ద పేస్ విచ్ పతిరాన్ హ్యాస్ బాల్ కనెక్ట్ అవ్వలే అంతే. మేనీ ఆఫ్టర్ బూమ్రా ఇండియా వరల్డ్ కప్ స్కోర్ లోకి శివం దూబేని యాడ్ చేద్దామా?
వాడు రే 100% వాడు ఉంటాడు. బ్యాటింగ్ రా బౌలింగ్ చూసుకో బుమ్రా, శివం దుబే ఏ రావాలంటే హరిరామ్, కృష్ణ హార్దిక్ పాండ్యా జగన్నాథ్, వెళ్ళిపోవాలి. రామాయణం. ఇంకెవరు లేరు అక్కడ కాదు బుమ్రా తప్ప ఇండియాకి. బుమ్రా వరల్డ్ అండ్ కప్ స్క్వాడ్. హర్షదీప్ సింగ్ ఫిక్స్డ్ అచ్చా బౌలింగ్ లో. బ్యాటింగ్ లో కాదు శివన్ ఓపెనర్స్ శివం రోహిత్ శర్మ ఇషాన్ కిషన్. ఆఫ్టర్ దట్ విరాట్ ఏ కోహ్లీ. ఆఫ్టర్ దట్ జైస్వాల్ కదా శివన్ జైస్వాల్ కదా జైస్వాల్ ఉన్నాడు. వాడు కొట్టే రన్స్ కి వాడు నాకు తెలిసి he won't get సిఎస్కో. selected. ఇషాన్ కిషన్ ఈజ్ a keeper, so he'll be 100% selected. If anyway KL కీపర్ Rahul won't be there. అక్కడ అక్కడ కేఎల్ రాహుల్ వర్సెస్ సంజు సామ్సన్ వర్సెస్ రిషబ్ పంత్ నడుస్తుంది. నువ్వు మళ్ళీ ఇషాన్ కిషన్ అంటున్నావు. అది పిఆర్ గోయింగ్ సో హై. యూఆర్ గోయింగ్ ఫర్ ఇషాన్ కిషన్. ఘోరంగా ఇషాన్ ఈ కిషన్ పిఆర్ ఛాన్స్ లేదా కాదు. రిషబ్ పంత్ ఇషాన్ గాడు అంతే, కీపింగ్ ఇద్దరులో చేయడు. ఒకలే, ఇద్దరు రారు. రిషబ్ పంత్ గాడు కీపింగ్ చేయడు. అరే ఇషాన్ కిషన్ గాడు శాంసన్ కీపింగ్ ఆర్ చేస్తాడు. రిషబ్ రా అంతే. సామ్సంగ్ కేఎల్ గాని కూడా సెలెక్ట్ చేయరు. డౌట్ ఎందుకంటే అనిపిస్తుంది. సామ్సంగ్ గాని సెలెక్ట్ చేయరు, ఎందుకంటే వానికి ఆల్రెడీ అలవాటే సెలెక్ట్ చేయకపోవడం. సో వాడిని సెలెక్ట్ చేసినా ఫరక్ పడదు. సరే వాళ్ళు మళ్ళీ చూద్దాం. పక్కన పెడతారు. ఓకే. ఈ మంత్ ఎండే కదా చూద్దాం. రెడ్డి ఎల్ఎస్జి లాస్ట్ వైస్ ఇన్ లెస్ దెన్ 2 days నీ శాపం తగిలేసింది తెలుగు. యాజ్ ఎక్స్పెక్టెడ్ అందరూ యాజ్ ఎక్స్పెక్టెడ్. బట్ చాలా మంది జనాలకు కూడా ఈరోజు మధ్యాహ్నం మ్యాచ్ కూడా చూసింటారు. ఇది యాజ్ ఎక్స్పెక్టెడ్ కానీ కొత్త రకం. కొత్త రకం ఎక్కడ జరగలేదు కానీ కాదు. ఇక్కడే జరిగింది. ఎక్కువ ఇలాంటి చాలా చూసినట్టు జరిగాయి. కానీ ఇది కాదు. కానీ ఎల్ఎస్జి మ్యాచ్లు చాలా ఆడుద్ది, కానీ ఈ రోజు కూడా ఆడిద్ది అంతే. ఇదేదో ఓడిపోద్ది. మొన్న మనం ఒక మీమ్ చేసాం కదా, 160 runs డిఫెండ్ చేస్తుంది, ఇప్పటి వరకు ఒక్కటి కూడా ఓడిపోలేదని. వాళ్ళు అదర్ దన్ నికోలస్ పూరన్ లాస్ట్ మ్యాచ్ ఆయుష్ బాదోన్ ఆడారు, కానీ వాళ్ళు కేఎల్ రాహుల్ ఏదో స్టార్టింగ్ ఇంపాక్ట్ ఇస్తున్నానే. ఎవ్రీ వన్ ఇస్ ఫెయిలింగ్ దేర్. బ్యాటింగ్ ఆర్డర్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. బ్యాటింగ్ ఆర్డర్ మొత్తం దీపక్ కూడా వర్స్ట్ ఫార్మ్ ఆఫ్ హిస్ లైఫ్. నికోలస్ తీసేయచ్చు పూరన్ కదా. గాని కొన్ని ఎక్కువ బాల్ ఇవ్వచ్చు కదా రావుస్. నికోలస్ మార్కస్ స్టోన్ ఇస్ ఆల్సో ఫెయిలింగ్. బట్ ఫెయిలింగ్ అంటే ఇక వాడు వెరీ క్లోజ్ టు కేఎల్ రాహుల్. వాడు ఫెయిల్ అయినా 100% టీమ్ లో ఉంటాడు. బౌలింగ్ వేస్తాడు, ఫీల్డింగ్ వేస్తాడు, బ్యాటింగ్ వేస్తాడు. అవి ఇంకా వాళ్ళ టీమ్ లో నుంచి ఎట్లా తీస్తారు? మై బాయ్ ఆయుష్ బాదోని పర్ఫార్మింగ్ ఫర్ లాస్ట్ 2 matches. ఓకే రా. జెర్సీ బాగుంది కాకపోతే వెస్ట్ ఇండీస్ వల్ల జెర్సీ 7th round లో వచ్చి బాగా పర్ఫార్మ్ చేసిండా. ఈసారి ఓపెనింగ్ ఇచ్చిండా? ఓపెనింగ్ 1 down లో వచ్చిండు కదా. బాగా ఆడాడు, కానీ అమ్మ కేకేఆర్ చూస్తున్నా నాకు భయం అవుతుంది. ఏ స్కోర్ అన్నా కొడుతున్నారు వాళ్ళు. వాళ్ళు కేకేఆర్ ఎట్లా ఊదింది ఆ టార్గెట్ ని. కేకేఆర్ డిస్ట్రక్టివ్ మోడ్. కేకేఆర్ అండ్ డిఫరెంట్ గంభీర్ మ్యాన్. పోస్ట్ మ్యాచ్ కదా కాన్ఫరెన్స్ లో గౌతమ్ గంభీర్ అన్నాడు కదా, హ్యాపీ డ్రెస్సింగ్ రూమ్, విన్నింగ్ డ్రెస్సింగ్ రూమ్ అనే స్టేట్మెంట్. ఖచ్చితంగా గెలుస్తుందని కాన్ఫిడెన్స్ లో ఉంది. క్వాలిఫైర్స్ కి ఆర్ఆర్, సిఎస్కే, కేకేఆర్, ముంబై ఎస్ఆర్హెచ్ కొడితే అరుపులే. ఫైనల్ సిఎస్కే కేకేఆర్. 4th పొజిషన్ కోసం పక్కా చాలా గొడవలు ఉంటాయి. ఎస్ఆర్హెచ్, ఎస్ఆర్హెచ్, జీటీ, ఇంకా వస్తే ముంబై. ఫస్ట్ కేకేఆర్ అన్న అయిపోయింది ఆర్సీ. ఆర్సీబీ ఓకేరా. నెక్స్ట్ ఏంది? పాతాళానికి వదిలేరా బాబు, ఈ మ్యాక్స్వెల్ గాని తీసేయండి రా నాయన. వాడి ఫేస్ కూడా చూడవు. ఎల్ఎస్జి సెకండ్ ప్లేస్ నుంచి బ్యాటింగ్ ఏంట్రా, ఫీల్డింగ్ ఏంటి? ఎల్ఎస్జి సెకండ్ ప్లేస్ నుంచి 5th కి వెళ్ళిపోయింది. అలా 5th నుంచి 7th కి. మరి అంత ఘోరం ఓడిపోయారు అంటే ఎల్ఎస్జి నెక్స్ట్ మ్యాచ్ ఎప్పుడు ఉంది చూడు, ఎవరితో ఉందో చూడు. డౌన్ ఆరో కొట్టు. అరే ఆ డౌన్ ఆరో కొట్టు. ఏప్రిల్ 19th 5 days గ్యాప్ వచ్చింది రో. సిఎస్కే తో ఎక్కడ? లక్నోలో. ఓకే. మళ్ళీ 4 రోజుల తర్వాత మళ్ళీ చెన్నైతో. నెక్స్ట్ ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్, కేకేఆర్, ఆర్ఆర్. హూ వుడ్ విన్ రేపు? ఇంట్రెస్టింగ్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ. ఎస్ఆర్హెచ్ మినిమం 300 ఎస్ఆర్హెచ్ కొడతారు. 300 హెచ్ఆర్హెచ్ ఓడిపోవాలంటే మినిమం 300 కొట్టాలి వాళ్ళు. వాళ్ళ బౌలింగ్ ప్లస్ ఊదుకుంటాడు, ఆడుకుంటాడు. బెస్ట్ వే టు విన్ ఈస్ చేజింగ్. ఒకవేళ ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ పడితే దే ఆర్ 100% పర్ షూర్ దే ఆర్ గోనా లూజ్. లాసింగ్
కరెక్ట్. సో వాళ్ళు గుడ్డిగా irrespective of condition they should take chasing. చేసింగ్ ఉంది. కరెక్ట్. నాకెందుకో రావు అభిషేక్ శర్మ విశ్వరూపం చూపిస్తాడేమో అనిపిస్తుంది మన సునీల్ నారాయణ ఆర్సీబీ పవర్ ప్లేలో. చాలా చేంజెస్ చేస్తుందేమో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఏం ఏం చేస్తారు? అరే వాళ్ళు ఏం చేంజెస్ చేసినా ఎవరున్నారా ఎవరున్నారా ఇది చేసి Predicted గ్రీన్ గార్డ్ score. ఫామ్ లో లేడు, మాక్స్వెల్ గార్డ్ ఫామ్ లో లేడు, వద్దులే ఆ, మ్యాక్స్వెల్ వద్దు ఇంకా వదిలేయ్. మాక్స్వెల్ గార్డ్ ఇంజూర్డ్ అట, నెక్స్ట్ మ్యాచ్ ఆడట ఇంకా. సో మరి ఎవడు వస్తాడు? మంచిది. బ్యాక్స్తామా ఇంకా గ్రీన్ వస్తాడు, ఇంకోటి వస్తాడు. తమ్ము కాదు బ్యాట్స్మెన్ బౌలర్స్ ఒక Bowlers ఇండియన్ వచ్చేసారు. బ్యాట్స్మెన్ పెట్టుకొని బౌలర్స్ ని పెట్టుకోవచ్చు కదా ఫెర్గ్యూసన్ గానీ కాదు ఛాన్స్ వాళ్ళ ఇవ్వచ్చు కదా. బౌలింగ్ ఆప్షన్ మిస్టర్ నాక్స్ వచ్చి బౌలింగ్ వేయాల్సిందే. మాల్యమామ వస్తాడు యూకే నుంచి. వాళ్ళు ఇస్తారు బాబు. మనం ఎంత కొట్టుకున్నా ఈ బాల్ రావాలి తీసుకున్నా అన్నా వాళ్ళు వినిపించుకోరు. ఉమ్. ఎవరు గెలుస్తారు guys? అర్థమైంది. Okay. SRH. SRH మ్యాన్ ఈజీబీ. ఇప్పుడు అట్లీస్ట్ ఇప్పుడు చూడు ముంబై చూడు, ఇఫ్ యు ఆర్ నాట్ విన్నింగ్ కైండ్ ఆఫ్ 3 years అనుకుంటా ముంబై కోచ్ పొజిషన్, 3 years లో నువ్వు ఒక కప్ కూడా విన్ కాకపోయినా యువర్ పర్ఫార్మెన్స్ ఇస్ బిలో పర్, దే విల్ రిమూవ్ యూ ఫ్రమ్ ద జాబ్. జయవర్ధన్ అని తీసేశారు. జయవర్ధన్ గారు పోయిండు, నాకు తెలిసి బౌచర్ గారు నెక్స్ట్ ఇయర్ ఉన్నాడు. ఈ ఇయర్ పక్కా పర్ఫార్మెన్స్ ముంబై పర్ఫార్మెన్స్ చూస్తే మరీ చిల్లర ఉన్నది. వాడు వచ్చి మళ్ళీ బౌలింగ్ కోచ్ ఓకే గానీ బ్యాటింగ్ కోచ్ ఎవరు పొలాట పొలాట్ గాడు, వాడు ఎప్పుడైనా ఉంటాడు. బౌలింగ్ బ్యాలింగ్ లో ఏముంటది బ్రో, Head coach. ఉన్నదంతా బౌలింగ్ కోచ్ ఓకే అంటాను కదా. బూమ్రా స్టాట్స్ మిగతా వాళ్ళు స్టాట్స్ చెప్పు. చెప్పారు అది చెప్పారు వాళ్ళ ఎకనామీ సిక్స్ మిగతా వాళ్ళు అంటే ఎక్కువ. బుమ్రా బౌలింగ్ యాక్షన్ డిఫరెంట్. ఫర్ హిమ్ ఇట్స్ ఈజియర్ టు బాల్ ఏ యార్కర్, వేరే వాళ్ళకి ఈజీ కాదు. బౌలింగ్ So there is very less margin of error. Correct man. Let's players to okay. RCB will win, predictor score minimum 200 plus. Win toss to chase. Toss చేసింగ్ తీసుకోవాలా? ఓకే, Chasing is minimum. Players to watch. So But from green pitch SRH, better I'm chasing. backing Klaasen. Abhishek Sharma. Casting ఆడు మండ పెట్టి Abhishek కొడతాడు. Sharma and Klaasen. Abhishek Sharma and Klaasen. And bowlers వచ్చేసి మన SRH వాళ్ళకి ఆర్సీబీ కంటే సీన్ లేదు. ఐఎమ్ బ్యాక్ నట్టు. ఓకే, ఐ థింక్ మోస్ట్లీ Raps. అందరిది ఇదే ఉంటది కదా పెద్దగా. అంతే, క్లాస్ ఏమో కమిన్స్ గాడు, ఇక వాళ్ళే కదా ఎప్పుడు వాడేది. మా అంటే అభిషేక్ శర్మ లేకపోతే వాడు హెడ్ గాడు ఆడతారు అప్పుడప్పుడు. అంతే, వాళ్ళిద్దరు మంచి ఓపెనింగ్ ఇస్తే రేపు మళ్ళీ మినిమం ఓపెన్ చేస్తారు పవర్ ప్లే 20 overs 280 290 కొడతారు మన వాళ్ళు. ఫస్ట్ ఆర్సీబీ వాళ్ళు అది కదా. నెక్స్ట్ కేకేఆర్ వర్సెస్ ఆర్ఆర్, ఇద్దరు ఫామ్ లో ఉన్నారు. 1 versus 2 వెరీ గుడ్ మ్యాచ్. ఇప్పుడు లండమోన్ నా ప్రిడిక్షన్స్ తీసుకోవా? ఓవరాల్ For ప్రెడిక్షన్స్ SRH. సేమ్ కొంచెం అందరు overall తీసుకురా. ఓవరాల్ వాడు ఆర్సీబీ అంటాడు ఆడు. ఆర్సీబీ ప్లేయర్స్ ఐఎమ్ గోయింగ్ విత్ ఆర్సీబీ. ఏ? రేపు నా ఇన్ కేస్ ఇఫ్ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఫస్ట్ 280 కొడితే అయిపోతుంది. ఇంకా వాళ్ళ ముఖాలు కూడా చూపించుకోరు. విరాట్ కోహ్లీ దాచుకుంటాడు పోయి డ్రెస్సింగ్ రూమ్ వెనకాల. ఆర్సీబీ విల్ విన్ అట్ ద ఎండ్ ఆఫ్ అంటే లాస్ట్ ఓవర్ రావు ఒక ఇంట్రెస్టింగ్ స్టార్ట్. సో 2016 లో కూడా ఆర్సీబీ ఇలానే బాటమ్ ఆఫ్ ద టేబుల్ ఉందంట. సో ఎక్స్పెక్టింగ్ ద సేమ్ కమ్బ్యాక్ అని ఫ్యాన్స్ క్యాలిక్యులేటర్ లో పట్టుకొని మాట్లాడుతున్నారు ఆల్రెడీ. అప్పుడు సిరాజ్ గాడు బౌలింగ్ బాగా వేస్తున్నాడు. సిరాజ్ గాడు ఉన్నాడు. ఇది ఎలా ఉంది తెలుసాలంట, ఇది నెట్ఫ్లిక్స్ ఇది ఉంది కదా డార్క్ వెబ్ సిరీస్ 2016 నుంచి ఒక 1980s వెళ్తాడు, 1880s వెళ్తాడు. ఇలా మర్చిపోతున్నారు 2016 మిడిల్ ఆర్డర్ అంతా ఏపీ డివిలియర్స్ గాడే మేనేజ్ చేసిండు. వాడు 3-4 మ్యాచ్లు సింగిల్ హ్యాండెడ్ లో గెలిపించిండు లాస్ట్ 1-2 overs లో. ఇప్పుడు ఆ నాదుడే లేదు. ఆ దినేష్ కార్తిక్ గాడు ఎప్పుడు ఆడుతారో తెలియదు. ఒకవేళ బాగానే ఆడుతుండే కానీ వాడిని సరిగ్గా పంపట్లేదు.
మ్యాక్స్ అర్థం కాదు. నా పాయింట్ ఈస్ యూ కాంట్ 100% రిలై ఆన్ దినేష్ కార్తిక్. ఇప్పుడు ఏబి డీలర్స్ మీద అంటే వాడు సెకండ్ డౌన్ లో వచ్చి స్ట్రైక్ రొటేట్ చేసి 19th ఓవర్ లో విన్ చేపిస్తాడు. దినేష్ కార్తిక్ అలా కాదు కదా. బట్ అలానే అవుట్ ఆఫ్ అరే చెప్పురా రెడ్డి మరి నువ్వు ప్లేయర్ టు వాచ్ చెప్పు. I'm going with RCB team and players చాలా going with ఆసిండు ఆల్రెడీ. if Maxwell ఆడట్లేదా వాడు ఇంజూర్డ్ అరే ఆడడు. నువ్వు చెప్పిన ప్రెడిక్షన్స్ కనీసం ప్లేయింగ్ లెవెల్ లో ఉండేలా చూస్తారా బాబు. మరి Maxwell కింద ఆడితే కామెంట్ జనాలు అంటారు ఇంకా I'll go with కాటేరా మా చిన్న కొడుకు విల్జాక్స్. ఎవర్రా ఎవడాడు విల్ జాక్. ఓకే లాస్ట్ మ్యాచ్ 1 డౌన్ వచ్చాడు. రాస్ వన్ కాటేరా మోర్ ఇంట్రెస్టింగ్ under- క్వశ్చన్ రాస్. వై షుడ్ కోహ్లీ ఓపెన్? సో విల్ జాక్స్ అండ్ ఫాఫ్ కెన్ ఓపెన్ అండ్ కోహ్లీ కెన్ కమ్ అట్ 1 డౌన్, రైట్? Exactly. అది మేనేజ్మెంట్ డెసిషన్ దట్ షుడ్ డెఫినెట్లీ డూ. అర్థం కాదు. కోహ్లీ ప్లీజ్ 1 డౌన్. వరకు ఏంటంటే రజత్ పటిదార్ గారిని 1 డౌన్ లో తెప్పించి వాడు వాడిని హైప్ చేశారు కదా దానికన్నా ముందు సీజన్ లో 2021 లోనూ. కానీ వీడు 2023లో ఇంజూర్డ్ అయ్యిండు, 1 సీజన్ రాలేదు. అప్పుడు విరాట్ కోహ్లీ గారు ఫస్ట్ ప్లేస్ నుంచి వస్తున్నాడు, సెట్ అయిపోయింది కదా. ఫాబ్ డూప్లెక్స్ ఓపెనింగ్ వస్తాడు, బట్ ఫ్యాబ్ తోని ఇంకో ఓపెనింగ్ ఎవరిని పెడతారు అనేది దే హావ్ టు డిసైడ్. ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ఎవరున్నారు ఇంకా వాళ్ళ టీమ్ లో? మేబీ విరాట్ దే కోహ్లీ కెన్ సెండ్ గ్రీన్. set అవుతామో అనిపిస్తుంది. రెడ్డిని ముంబై ఓపెన్ చేసింది దీంతో. నెక్స్ట్ మ్యాచ్ బౌలర్ ఎవర్రా? సిరాజా? సరే I'll go with సిబికి కా- ప్రాబ్లం కాటేరా- బ్యాటింగ్. కాటేరా అమ్మ పెద్ద Cummins. రేపు విల్ జాక్స్ కూడా ఆడద్దట, సూపర్ ఉంటారు. ఓకే Come on, man. Clash of Titans 1 versus 2. So I'm expecting Hey, like match whoever ఏడు wins, అంటున్నా? whoever wins this match, they might be. లండా మ్యాచ్ ఎక్కడ They ఈడెన్ might గార్డెన్స్ play. I mean, they will play qualifier. టేబుల్ టాపర్స్. ఈ మ్యాచ్ ఎవరు అయితే వాళ్ళు టేబుల్ టాపర్స్ ఉంటారు. Table toppers, and they will play for qualifier 1 for sure. And not sure, but 60% they will be in fight. కోల్కతాలో మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్. Kolkata na? బట్ ఇప్పుడు తీసుకున్న టీమ్స్ లో బౌలింగ్ బ్యాటింగ్ బోత్ బ్యాలెన్స్డ్ అండ్ బెస్ట్ వచ్చేసి కేకేఆర్ కే ఉంది. అవును. దే హావ్ బెస్ట్ స్పిన్నర్స్, ఈవెన్ ఫాస్ట్ బౌలర్స్ కూడా. స్టార్క్ కూడా మంచి form లో వచ్చాడు. ముందు ఒకటే అంత నరేన్ లేదు. గాడే స్టార్క్ వికెట్ మంచిలో నరేన్ స్టార్క్ గాడే మంచి వికెట్ ఫామ్ లో తీస్తాడు. వచ్చాడంట. ఏదో లక్నో గుడ్డూపులో 3 వికెట్లు పడ్డాయి ఆడికి. పర్ఫామ్ చేస్తారు లేరా. ఓకే. అశ్విన్ గాడు ఉన్నాడు, అటు చాహల్ గాడు ఉన్నాడు, ఇంకా వాడు సౌత్ ఆఫ్రికా ఉన్నారు, మొన్ననే ఆడిండు వాడు, ఆ పేరు మర్చిపోయాను. కేశవ్ మహారాజ్ కేశవ్ మహారాజ్ మొన్న మ్యాచ్ ఆడిండు, బాడిండు 4 బాయ్స్. రన్లు వికెట్ తీసిండు. 2 వికెట్లు. 2 ఓకే రా. వికెట్లు ఐఎమ్ తీసిండు. గోయింగ్ విత్ ఓకే ఈడెన్ గార్డెన్స్ కదా. సో విన్ ద టాస్ టు చేస్. It's all about spin. So always prefer batting first. It's a big ground. So it's very good. బ్యాటింగ్ ఫస్ట్. ఓకే రా, బ్యాటింగ్ ఫస్ట్. No, chasing, they'll go for chasing definitely. ఈడెన్ ఎవరు గార్డెన్స్ చేసింగ్ ఇది? ఎందుకు పోతారు చేసింగ్ కి? ఐ మీన్ ఓన్లీ ఇఫ్ దేర్ ఇస్ ఎ డ్యూ డ్యూ ఫ్యాక్టర్. డ్యూ ఫ్యాక్టర్. డ్యూ Okay, ఫ్యాక్టర్ okay. ఉంటే చేసింగ్ వెళ్తారు. ఈ రోజు ఓకే ఐఎమ్ గోయింగ్ విత్ ఆర్ఆర్, బ్యాకింగ్ ఆర్ఆర్. ఈవెన్ ఐఎమ్ ఆల్సో బ్యాకింగ్ ఆర్ఆర్. Okay, 200. but Predict I think 200 KKR ప్రతి 200 రా. పిచ్ డిపెండ్స్ ఆన్ KKR, పిచ్ I మ్యాన్. think టుడే దే ప్లేడ్ ఫర్ ఓన్లీ 160. కేకేఆర్ కోల్కతా కానీ పిచ్ కేకేఆర్ బట్టి 15 అవర్స్ 180 కొట్టేసింది ఉంటది. కదా, ఎల్ఎస్జి కొట్టలేపారు. కేకేఆర్ 15 అవర్స్ కొట్టేసింది. అది కూడా కరెక్ట్. పిచ్ 2 సైడెడ్. మన విరాట్ కోహ్లీ అన్నలాగా. if you see all Okay, KKR matches, వాళ్ళు ఏ అయినా చాలా అంటే చాలా కంఫర్టబుల్ గా చేంజ్ చేస్తున్నారు. ఆర్ఆర్ అలా లేదు. ఆర్ఆర్ 1-2 హికప్స్. ఆర్ఆర్ లాస్ట్ కరెక్ట్. సో ప్లేయర్ టు వాచ్ ఈస్ మన యశస్వి జైస్వాల్. హి విల్ బి బ్యాక్ ఫర్ షూర్. బట్లర్ ఇంజూరీనా లేకపోతే ఎందుకు? బట్లర్ ఇంజూర్డ్. అండ్ బౌలర్ టు వాచ్
bowler to watch is Chahal. ఎవరు చహల్ I'm Chahal, man. I'm backing RR. ఈవెన్ ఈవెన్ ఐఎమ్ ఆల్సో బ్యాకింగ్ ఆర్ఆర్. ప్లేయర్స్ టు వాచ్? ప్లేయర్స్ టు వాచ్ ఐ గో విత్ కాటేరమ్మ, కాటేరం Middleton. అయిపోయింది. కాటేరం అయిపోయింది నా దగ్గర. కాటేరం ఎందుకు నాకు వస్తుంది కూడా మీకు? అయిపోయింది. నేను కాటేరం కాటేసద్దు లాస్ట్. పరాగ్, పారాగాడ్. అయినా ఇప్పుడు ఆర్ఆర్ కి కాటేరమ్మకి లింక్ ఏంది నాకు అర్థం కాదు. వీడికి SRH అంటే ఓకే. ట్విట్టర్ లో మీమ్ చూస్తాడు. మేము అన్ని SRH టీమ్స్ చెప్తే వాడతాడు. కాటేరమ్మ పెద్ద కొడుకు రాలేదు, చిన్న కొడుకు దీంట్లో కూడా హీరో ధోనిని వచ్చింది కాటేరమ్మ Dead కొడుకు, చేస్తుంది. కాటేరమ్మే అంట. క్రేజీ అదైతే. అవునా? చూడదు. నువ్వు బౌలర్ చెప్పరా రే, సోది పెట్టకు. రెడ్డి వాడు. ప్లేయర్స్ టు బౌలర్ వాచ్? బౌలర్ ఐ గో విత్ ట్రెంట్ బోల్ట్. అచ్చా. రేపు వాడు కూడా ఆడాడు, రెస్ట్ తీసుకుంటాడేమో. కాదు ఇక్కడ Come on, Raj. రాయలసీమకు అందరూ రెస్ట్ తీసుకుంటే గౌడ రాజ్ సంగకర్ వచ్చి ఆడాలి. అది కేకేఆర్ ఐ థింక్ దే విల్ కంఫర్టబుల్లీ విన్. కంఫర్టబుల్ యో మ్యాన్. కంఫర్టబుల్ విన్. నాకెందుకు అదే ఆర్ఆర్ చోక్ అవుతుంది అనిపిస్తుంది, వాళ్ళు- బట్ స్టిల్ బ్యాకింగ్ ఆర్ఆర్. కేకేఆర్ ఆడిన టాప్ టీమ్స్ ఆడింది, ఎస్ఆర్ఎస్ తో ఆడింది, సిఎస్కే తో ఆడింది. ఎస్ఆర్ఎస్ తో లాస్ట్ లో ఓడిపోయింది, బట్ సిఎస్కే తో వన్ సైడెడ్ ఓడిపోయింది. వాళ్ళు గెలిచిందంతా ఏది అంటే లైక్ బాటమ్ లెవెల్ టీమ్స్ BC. గెలిచింది కంఫర్టబుల్ గా. సో ఐఎమ్ నాట్ FSG. ఎక్స్పెక్టింగ్ కేకేఆర్ కెన్ విన్ కంఫర్టబుల్. రాజ్ ప్లేయర్స్. ఓకే మ్యాన్, దట్స్ రావ్స్ ఒపీనియన్. కమ్ ఆన్ రావ్స్, లెట్స్ Opinion. వాచ్. ఇది చేసేయ్. ఓకే. రాజ్ ప్లేయర్స్ టు వాచ్? ప్లేయర్స్ టు వాచ్ అంటే ఇంకేంది, మన రసల్, నరేను వాళ్ళ సైడ్, కేకేఆర్ 11 చెప్తావా? వాళ్ళ సైడ్ రసల్, రింకు సింగ్ చెప్పు, ఇంకా వెంకటేష్ గారు, నరేను కేకేఆర్ కి. షారుఖ్ ఖాన్ కూడా చెప్పేసి. సంజు ఉన్ను చాహల్. సంజు చాలా లిస్ట్ చెప్తున్నాడు రా. 4 చెప్పారు రా వీడు. ఓకే. అంటే ఇక మరి బిగ్ టీమ్స్ అంటే దే కలెక్టివ్లీ ప్లే. మన ఆర్సీబీ అయితే ఓన్లీ విరాట్ కోహ్లీ ఆడుతాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. చిన్న లైన్, ఒక లైన్, సింగల్ లైన్ చెప్పు. ఈ వీక్ అంతా చాలా చాలా మంచి మీమ్స్ అన్ని గ్యాదర్ అయినాయి. మీమ్స్ పార్ట్ 2 రిలీజ్ చేద్దామా? మీమ్స్ కంటెంట్ పార్ట్ 2. Part 2. మిడ్ వీక్ లో పెడదాం. People enjoyed memes. బాయ్ బాయ్. ఆఖరి Watching. వీడియో ఉంది.